మీరు నెల్లూరు బోండాలు ఫేమస్ చూసారు కదా, సేమ్ అదే లెవెల్ టేస్ట్లో, అదే లెవెల్ క్వాంటిటీతో, రీజనబుల్ ప్రైస్తో మన ముందుకు మళ్ళీ ఇంకోటి వచ్చింది. మీరు చూసారంటే ఖచ్చితంగా 7:30 స్టార్ట్ అవుతుంది. వస్తూనే ఉంటారు. వేసిన ఐటమ్స్ అన్నీ అయిపోతూనే ఉంటాయి. మీరు ఇప్పుడు చూసారంటే క్రౌడ్ ఇది తక్కువ, టైం పోయే కొద్దీ వస్తూనే ఉంటుంది. 9 o'clock, నేను ఇప్పుడు 9 o'clock వచ్చిన, దాని ముందే కొందరు వచ్చి వెళ్ళిపోయారు, సగం బ్యాచ్ అయిపోయింది. మన తర్వాత నేను ఇప్పుడు వచ్చిన. వడలు వేసినారు, వడలు అయిపోయినాయి. ఇడ్లీ అయిపోయినాయి. దోశ వేసినారు, దోశ అయిపోయింది. పూరి వేసినారు, పూరి అయిపోతుంది. వేస్తున్నారు, అయిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు చూడొచ్చు, నేను స్టార్ట్ చేస్తానా ఇడ్లీ, తట్ట ఇడ్లీ, వడ. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తానా, ఆ టేస్ట్ అది ఎట్లుందో చూద్దాం రండి. నేను దీని ప్రైసు, దీని రేటింగ్, తర్వాత పోతే ఈ టేస్ట్ ఎట్లుందో నేను చెప్తా. దీని తట్ట ఇడ్లీ తర్వాత పోతే చిన్న ఇడ్లీ పెట్టుకున్నా. తట్ట ఇడ్లీ మీకు తెలుసు కదా, కర్ణాటక ఫేమస్. తట్ట ఇడ్లీ టేస్ట్ చేస్తాను. నిజంగా చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇడ్లీ వర్సెస్ దోశ సేమ్ అంతే. ఆ డిఫరెన్స్ చెప్తా. నేను 2 పెట్టుకున్నా, ఇడ్లీ ప్లస్ తట్ట ఇడ్లీ. ఆ డిఫరెన్స్ అయితే చెప్తా. వేరియేషన్ ట్రై చేద్దాం చట్నీతో. ఇది ఆంధ్ర టేస్ట్ అనాలను, కర్ణాటక టేస్ట్ అనాలను. చూడండి, ఎప్పుడు అసలు వేడిగా ఉంటుంది. స్పాట్లో రావడము, అయిపోవడం 2 జరిగిపోతాయి. నాకు టేస్ట్ నిజంగా చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది టేస్ట్. సారీ, వేరియేషన్ ట్రై చేద్దాం తట్ట ఇడ్లీతోనే. చట్నీతో టేస్ట్ చేసేసిన. రెడ్ చట్నీ. మన ఎర్రకారాన్ని డిఫరెంట్గా ట్రై చేసినారు. టమోటాలు ఎక్కువ వేసి, ఎర్రకారం ప్లస్ టమోటా 2 ఎక్కువ యాడ్ చేసినారు. టమోటా ఫ్లేవర్ ఎక్కువ తగులుతుంది. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. చాలా బాగుంది నిజంగా. నేను ఎంత టేస్ట్ బాగున్నా రేటింగ్ మటుకు కరెక్ట్గా ఇస్తాను. మీరు రేటింగ్ బట్టి మీరు డిసైడ్ కాండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఫుడ్ పైన మంచి పాజిటివ్లో ఉంటా. కొంచెం టేస్ట్ అనిపించి నేను టేస్ట్ ఉందనే ఇంత. ఇప్పుడు వడతో, వడ ఎంత స్మూత్గా ఉందని. వడ మామూలుగా అయితే క్రంచీగా ఉంటుంది, కానీ స్మూత్గా ఉంది. ఆ ఫీలింగ్ చూసినప్పుడు అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇది కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసినట్టున్నారు. ఇది ఆనియన్ వడ మాదిరి ఉంది, కానీ ఇది లుక్ చూడడానికి మసాలా వడ ఉంది. ఇది చూడడానికి మసాలా వడ లాగా ఉంది, కానీ ఇది ఆనియన్ వడ. సపరేట్గా టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు చట్నీతో వేరియేషన్ ట్రై చేద్దాం. తినాల్సిందే, నుంచి వచ్చానని తినాల్సిందే. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా. వైట్ చట్నీతో అయిపోయింది, రెడ్ చట్నీతో ట్రై చేస్తాను. రెండు డిఫరెంట్ ఫ్లేవర్సే. 2 ట్రై చేయొచ్చు. 2 టేస్ట్ బాగున్నాయి. మన ఆంధ్రాలో ఖచ్చితంగా ఇష్టపడతారు. మామూలు ఉండదు టేస్ట్ అసలు. తట్ట ఇడ్లీ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ చిన్న ఇడ్లీతో ట్రై చేద్దాము. తట్ట ఇడ్లీ పిండేనా లేకపోతే ఏమైనా డిఫరెంట్గా ట్రై చేశాను అనేది ఇప్పుడు చెప్తాను నేను మీకు స్పాట్లో. చట్నీ, చిన్న ఇడ్లీ, తట్ట ఇడ్లీ కొంచెం సేమ్ ఒకేలాగానే ఉన్నాయి. గాలి విపరీతంగా వస్తుంది. రెడ్ చట్నీతో ట్రై చేస్తాను. కొంచెం తట్ల ఇడ్లీ పైన వేడి పైన ఏమైనా టేస్ట్ వచ్చిందేమో. నాకు వేడి పైన టేస్ట్ బాగా అనిపించింది తట్ట ఇడ్లీ. ఇప్పుడు వడ విత్ నార్మల్ ఇడ్లీతో ట్రై చేద్దాను. చిన్న ఇడ్లీ. నెల్లూరు బొండాలో నేను ఎట్లయితే కాంబినేషన్ చెప్పినాను, నెల్లూరు బొండా పెట్టి ఏమైనా తినచ్చని, సేమ్ అంతే. ఈ వడ పెట్టుకొని ఏమైనా తినచ్చు. టేస్ట్ లేని కూడా టేస్ట్ పుట్టించింది ఇది. వడ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను వాళ్ళని అయితే అడగలేను. నేను లైక్ ఏ దానికి ఏం పెడతారు అనేది. తట్ట ఇడ్లీకి ఖచ్చితంగా గట్టి చట్నీ ఇస్తారు. నార్మల్ దానికైతే నార్మల్ చట్నీ ఇస్తారు. మీరు సపరేట్గా అడిగినప్పుడు గట్టి చట్నీ ఇస్తారు. మీరు ట్రై చేయాలంటే గట్టి చట్నీతోనే బాగుంటుంది నాకు తెలిసి. ఒకసారి గట్టి చట్నీతో వేరియేషన్ ట్రై చేద్దాం. గట్టి చట్నీ తీసుకుంటానా. గట్టి చట్నీ అదుర్సు మామూలుగా లేదు టేస్ట్. సూపర్ అసలు. గట్టి చట్నీలో నెంబర్ 1 టేస్ట్. ఇంకా వడ కలిపితే ఇది ఇంకా టాప్. ఇది దీన్ని చుట్టుపక్కల తగలేదు ఉండదు, మామూలుగా టేస్ట్ అసలు.
గడ్డి చట్నీ ప్లస్ వడ. గడ్డి చట్నీతో తింటే స్వర్గంలో ఉన్నట్టుంది. కొంచెం సాల్టీ, కొంచెం ఈరోజు అయితే సాల్టీగా అనిపించింది. ముందు ఒకసారి ట్రై చేసిన నేను, అప్పుడు నాకు సాల్టీగా అనిపించలే. నాకు ఇప్పుడు కొంచెం సాల్టీగా అనిపించింది, కానీ టేస్ట్ మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంది. సాల్ట్ కొంచెం తగ్గేసి చాలా బాగుంటుంది. మన ముందుకు ప్లేన్ దోశ వచ్చింది. ఇంకా నెక్స్ట్ ప్లేన్ దోశ వేరియేషను చూడొచ్చు. అసలు చాలా క్రంచీగా చాలా బాగుంది. చూడ్డానికి బాగుంది, ప్లస్ తుంచినా కూడా ఆ ఫీలింగ్ బాగుంది. వేరియేషన్ ట్రై చేద్దాము. విత్ చట్నీ విత్ ప్లేన్ దోశ. టేస్ట్ చాలా బాగుంది. ఇంకోటి వడ గురించి చెప్పాలా మీకు. ఇక్కడ వడలు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. వడలు వేసినట్టు అయిపోతాయి. ఆ వేసినప్పుడు మీరు వడని జాగ్రత్తగా వాడాలి. నిజంగా వడ అసలు అయిపోయిందంటే మళ్ళీ మీకు వడ చిక్కదు. వీలైనంత వరకు ఎక్కువ వేసుకోండి, ఒకటి రెండు ఎక్కువ వేసుకోండి. వడ నిజంగా చాలా బాగుంది. చెప్పినా కదా నెల్లూరు బోండాలో ఆ నెల్లూరు బోండా ఎంత ఫేమస్. నిజంగా వడ ఈడ కాంబినేషన్తో అదే ఫేమస్, అంతే టేస్ట్ ఉంది. అది కూడా నెక్స్ట్ లెవెల్లో. ఇది కూడా చట్నీతో వేరియేషన్ అయిపోయింది. చాలా బాగుంది. చట్నీ వేరియేషన్ చాలా బాగుంది. ఊరిగా బాగుందని చెప్పడం కాదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది టేస్ట్ అసలు. టమోటో చట్నీ, టమోటో ఫ్లేవరు, ఆ ఫ్లేవర్ టమోటా నిజంగా చాలా బాగుంది. అంటే చాలా వరకు టమోటో సాస్ ఇట్లా నచ్చేటోళ్ళకు డెఫినెట్గా ఇది ఇంకా ఇష్టపడతారు బాగా. ఇప్పుడు వడ ప్లస్ ప్లేన్ దోశ స్వర్గంగా అనిపించింది. నిజంగా చాలా బాగుంది. ఈ కాంబినేషన్ వడ చట్నీ ప్లస్ దోశ నెక్స్ట్ లెవెల్ అసలు. చాలా బాగుంది. చూడు, మసాలా దోశ లుక్ చూడొచ్చు మీరు. మసాలా దోశ లుక్ చూడొచ్చు. ఒక పెద్ద హోటల్లో వేసే డిజైన్తో వేసేసినాడు. లుక్ చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, లేకపోతే ఇంత టేస్ట్ చేయడం కానీ తర్వాత పోతే ఆ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు. ట్రై చేస్తా ఆ వీడియో, ఆయన మేకింగ్ వీడియో చూసేదానికి. అసలు చాలా స్పీడ్గా చేస్తాడు ఆయన. చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉన్నాడు, చాలా స్పీడ్గా చేస్తున్నాడు. లోపలంతా న్యాచురల్గా ఉంది. ఏదో ఎక్కువ కలర్స్ వాడి అట్లా కాకుండా లోపల మీరు మసాలా చూసినారంటే చాలా న్యాచురల్ కలర్స్తో ఉంది. పసుపు ఓవర్ డామినేషన్ కాకుండా. ఒకసారి వేరియేషన్ ట్రై చేద్దాము విత్ మసాలా విత్ ఇంట్లో టేస్ట్ ఉన్నట్టుంది. నిజంగా చాలా బాగుంది. కొంచెం ఆయిల్ అంతా బాగా ఎక్కువ ఉంది అయితే, కానీ టేస్ట్ అయితే నిజంగా టేస్ట్ మటుకు మీరు అస్సలు డిసప్పాయింట్ 200% గారు. ఇప్పుడే వడకపోయినా తెలుసు, వడకుండే డిమాండ్ వస్తానే వేయమని చెప్పిన. ఆల్రెడీ వడకు ఫ్యాన్స్ ఉన్నారు, ఆల్రెడీ వడ రెడీగా తీసేసుకుంటారు. ఇప్పుడు మసాలా విత్ చట్నీ. ఏ దాని ఫ్లేవర్సే. ఎక్కడ డిసప్పాయింట్ అయితే గారు ఖచ్చితంగా టేస్ట్ నెక్స్ట్ ఉంది. డిసప్పాయింట్ కాదు, సాటిస్ఫాక్షన్ మామూలుగా లేదు. చాలా బాగుంది. నేను మళ్ళీ ట్రై చేస్తాను చూడండి. ఆల్రెడీ తిని నేను మళ్ళీ ట్రై చేస్తాను. మీరే అర్థం చేసుకోవచ్చు టేస్ట్ ఏ రేంజ్లో ఉందో. విత్ వడ మసాలా ప్లస్ దోశ అన్ని కాంబినేషన్ పెట్టి మళ్ళీ ఒకటి వడ తీసుకున్నా, చట్నీ అయింది, మసాలా వేసుకున్నా, తోసేస్తాను. ఇవి మెయిన్ స్పెషాలిటీ. వేసినట్టు అయిపోతున్నాయంటే మీకు కాడికి వచ్చేసరికి అది వేడిగానే వస్తుంది. మీకు వేడిగా ప్రతిదీ వేడిగా చిక్కుతుంది మీకు ఇక్కడ. మీరు ఎక్కడ అదే చాలా మంది వేడిగా ఉంటేనే ఇష్టపడతారు. వాళ్ళైతే ఇక్కడికి వచ్చినా కూడా అస్సలు డిసప్పాయింట్ గారు. మీకు కావాల్సిన సాటిస్ఫాక్షన్ వేడిగా తింటారు ఇక్కడ. ఇప్పుడు మన ముందుకు వచ్చిన ఆనియన్ దోశ. ఇది ఆనియన్ దోశ కూడా అవైలబుల్. లైక్ లుక్ లైక్ ఊతప్పం. ఇది ఆనియన్ దోశ అంటారు. ఇది ఊతప్పమే, మన సైడ్ ఊతప్పం అని పిలుస్తారు. ఇలా ఆనియన్ దోశ. వేరియేషన్ ట్రై చేద్దాము విత్ చట్నీతో. ఆనియన్స్ హాఫ్ ఫ్రై అయిపోయి కొంచెం స్వీట్గా అట్లా టేస్ట్ అనిపించింది. ఇది ఒక టేస్ట్ ఓకే, బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. ఏదో మామూలుగా ట్రై చేయాలంటే వాళ్ళకి కాదు, ఆనియన్స్ లవర్స్ డెఫినెట్గా ట్రై చేయండి. మామూలుగా టేస్టే బాగుండాలనే వాళ్ళకు నా సజెషన్
నా సజెషన్లో లేదు. ఆనియన్ ఫ్లేవర్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ట్రై చేయండి. వేరియేషన్ ట్రై చేద్దాము రెడ్ చట్నీతో. ఓవరాల్గా ఎక్కువ ఆనియన్ ఫ్లేవర్ తగులుతుంది. అఫ్కోర్స్ ఇది ఆనియన్ దోశ కాబట్టి అంతమించి చెప్పేది ఏం లేదు దీంట్లో. నా ఫీలింగ్ అయితే అది. ఆనియన్స్ ఇష్టపడే వాళ్ళు ఆనియన్స్ దోశ ట్రై చేయండి, లేకపోతే వేరే ఏంటని ట్రై చేయండి, నా సజెషన్ అంతే. ఇప్పుడు మనం ఎగ్ దోశ, వీళ్ళు ఎగ్ దోశ అంటే మామూలుగా ఎగ్ దోశ చూసింటారు, దీనిపైన పెప్పరు, తర్వాత పోతే సపరేట్గా రెడ్ పౌడరు, ఇవన్నీ నేను చూసిన. మీకు ఆ మేకింగ్ కూడా డెఫినెట్గా చూపిస్తా. నెక్స్ట్ మేకింగ్ వీడియో డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తా. మేకింగ్ వీడియో కూడా తీస్తా మీకు. ఇప్పుడైతే ఇది పరిస్థితి. మీరు చట్నీస్ అవి చూస్తే కన్నా టమోటా చట్నీ, దీని ఇక్కడ సాగు అంటారు, మన సైడ్ బొంబాయి చట్నీ, గట్టి చట్నీ. గట్టి చట్నీ నెక్స్ట్ లెవెల్ అసలు. మీరు డెఫినెట్గా వచ్చే గట్టి చట్నీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా వడ కాంబినేషన్లో నెల్లూరు బోండాలు ఎట్లనో ఇక్కడ వడ అట్లా. నోట్ దిస్ పాయింట్. అది నార్మల్ విత్ దోశ. నాకు నెయ్యి దోశ లాగా ఫీలింగ్ వచ్చింది. ఇది వేసి నార్మల్ నెయ్యి, కానీ టేస్ట్ మాకు నెయ్యి దోశ లాగా అనిపించింది నాకు. ఏంది స్పెషల్ నాకైతే అర్థం కావడంలా. మేబీ లేచే పొడికి ఆయిల్ రెండు టచ్ అయితే నాకు ఏమైనా గీ ఫీలింగ్ తగిలింది అనుకుంటున్నా. ఇప్పుడు వేరియేషన్ ట్రై చేద్దాము. టమాటో చట్నీ, రెడ్ చట్నీ. అఫ్కోర్స్ టమాటో ఫ్లేవర్తో టమాటో లైక్ చేసే వాళ్ళు డెఫినెట్గా నచ్చుతుంది. గట్టి చట్నీ ఇది ఎవరికైనా నచ్చాల్సిందే. చూడండి అసలు చట్నీ తిని కూడా దిగడంలే అట్టుంటుంది. అబ్బా అబ్బా, నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అసలు. నెక్స్ట్ సాగుతో మన బొంబాయి చట్నీ టేస్ట్ తగులుతా లేదో స్పాట్లో తెలిసిపోతుంది. మన ఇంట్లో చేసుకునే మాది కాదు, ఇది హోటల్ స్టైల్లో ఉంది. నిజంగా హోటల్ పని వీళ్ళకి చాలా అనుభవం ఉన్నట్టుంది. సేమ్ అంతా హోటల్ ఫీలింగ్ వచ్చింది నాకు. నెక్స్ట్ లెవెల్లో ఉంది. న్యాచురల్ ఎయిర్లో నిజంగా. ఇప్పుడు అన్నీ కలిపి ఒక టేస్ట్ చేద్దాం. అదిరిపోయింది, మామూలుగా లేదు, అదిరిపోయింది అన్ని కాంబినేషన్లతో. సూపర్ అసలు. ఇప్పుడు వడ పెట్టుకొని ట్రై చేద్దాము. వేరియేషన్ మామూలుగా ఉండకూడదు, అన్నీ కలపడమే. ఆల్ మిక్స్ చట్నీస్ విత్ వడ. చాలా హాయిగా ఉంది నోటికి. ఆ వడ క్రంచిగా, మొత్తానికైతే టేస్ట్ అన్ని నెక్స్ట్ లెవెల్లో. క్రంచిగా ఒక్కొక్క బైట్ నెక్స్ట్ లెవెల్లో చాలా చాలా బాగుంది. మీరు వడలు ఆల్రెడీ తినేసి మళ్ళీ సెకండ్ టైం పెట్టుకున్నాం వడలు. నెక్స్ట్ లెవెల్ అసలు. వడలు అయితే వడల కాంబినేషన్తో ఏదైనా వెళ్ళిపోతుంది. చెప్పినా కదా, నెల్లూరు బోండా వడ రెండు ఒకటే. ఇది వచ్చి సెట్ దోశ, 3 వస్తుంది సెట్ దోశకి. లైక్ ప్లేన్ దోశ మాదిరి సెట్ దోశ. ట్రై చేద్దాము, వేరియేషన్ ట్రై చేద్దాము. ఫస్ట్ నార్మల్ ట్రై చేద్దాం. నిజంగా నార్మల్ ఒక సెట్ దోశ కరెక్ట్గా ఒక పెద్ద హోటల్లో తింటే ఏ ఫీలింగ్తో వచ్చిందో సేమ్ అదే ఫీలింగ్తో నాకు అనిపించింది. చాలా స్మూత్గా, చాలా బాగుంది, చాలా బాగా రోస్ట్ అయింది కూడా. ఒక సైడ్ బాగా రోస్ట్ చేశారు, గోల్డెన్ కలర్ వచ్చింది చూడండి. ఇప్పుడు వేరియేషన్ ట్రై చేద్దాము. ఇప్పుడు చట్నీస్ కాదు, సెట్ దోశ హైలైట్. చాలా స్మూత్గా, చాలా బాగుంది ఫ్లేవర్ కూడా. అది దోశ అండ్ చట్నీ కలర్ కాంబినేషన్ ఫ్లేవర్. ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ, ఎంత గాలి వచ్చినా వేడిగా అన్ని రెడీగా ఉంటాయి. మీకు వేడిగా ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ స్పెషాలిటీ అదే, సాగుతో. సాగు అంటే బొంబాయి చట్నీ, మన తెలుగులో బొంబాయి చట్నీ అని చెప్తాం. ఇక్కడ సాగు ప్లెయిన్ సాగు బాగానే ఉంది. టమోటో చట్నీ ఈ ఫ్లేవరు మీ ఎన్ని రకాలు కొట్టినా కూడా ఈ ఫ్లేవర్ ఒకటే ఫ్లేవర్. ఏదంతా కాంబినేషన్ కలిపినా ఈ ఫ్లేవర్ డామినేషన్ ఎక్కువే ఉంటుంది. అఫ్కోర్స్ నాకు బాగా నచ్చింది చట్నీతో. ప్లస్ ఇప్పుడు వడ కాంబినేషన్ చూద్దాము. వడ ప్లస్ చట్నీ, ఆల్ మిక్స్ ఇట్. కలర్ చూడండి, సూపర్ ఉంది, డిఫరెంట్గా. వడ నగులుతా అంటే దానిలో ఉండే దాన్ని ఏమంటారు బా, కరం అన్నిటి వేస్తారు. ఉద్ది బ్యాళ్ళు, కొంచెం కంది బ్యాళ్ళు,
ఆనియన్స్ ఇవన్నీ అన్నీ కలిసి కరుం కరుం అంట ఆ దోశలో కలుపుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు ఖచ్చితంగా వడలు పెట్టుకోవడం మిస్ కావకండి. దోశ తింటే వడలు పక్కన ఉండాలా, ఇడ్లీ తింటే వడలు పక్కన ఉండాలి, పక్కనే ఉండాలా, ఏదో బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు. ప్రతి ఒక్క పూరి పొంగుతుంది, ఒక్క పూరి కూడా తగ్గడంలా. పూరికి పుంజి పూరి తయారవుతుంది చూడండి. ప్రతిదీ పొంగుతుంది, ప్రతి ఒక్క పూరి పొంగుతుంది. వీళ్ళు హోటల్ నిజంగా మేనేజ్మెంట్ చేయకపోయినా హోటల్ పైన మంచి ఫీల్డ్ ఉంది, వీళ్ళకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకో విషయం మీకు వడల గురించి చెప్పాలా. వడలు కొంచెం ఎక్కువ చేసినారు, బల్క్గా చేసినారు. ఎగ్జాక్ట్గా 5 minutesలో వడలు అయిపోయినాయి. వడలు వచ్చిన వెంటనే ప్లేట్లో ఒక 5-6 వేసుకోండి, లేకపోతే కష్టం. మళ్ళీ మీరు వడలు చూడాలనే కష్టము, వడల కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సాగుతో ఇది యాక్చువల్లీ సాగుతో తినాల్సింది. దీన్ని అసలైన ఫ్లేవర్ తగిలింది. బొంబాయి చట్నీ దీనికి చాలా లింక్ ఉంది, దీంతో సూట్ అయితే అయింది. చట్నీతో వేరియేషన్ ట్రై చేద్దాము. చట్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అబ్బా చట్నీ టాప్, చట్నీతో చాలా చాలా బాగుంది. ఇప్పుడు సాగు చట్నీ మిక్స్. పూరి కొంచెం సాల్ట్ లేకుండా ఇది సాల్ట్తో అన్నీ కలుపుకొని తింటే ఫుల్ ఫ్లేవర్తో సూపర్ ఉంది టేస్ట్. ఇప్పుడు వడతో, వడ చాలా జాగ్రత్తగా తినాలా, అక్కడ వడలు దొరకట్లా. ఇది వడ కాంబినేషను. నార్మల్గా తింటే బాగుంది. వడ డామినేషన్ పూరి డామినేషన్ వల్ల టేస్ట్ తగ్గింది. తింటే డైరెక్ట్ పూరితో తినండి. దీనికి వడ అవసరంలే, పూరికి అయితే వడ అవసరంలే. ఆడ చూసారంటే మొత్తం వడల కోసం వెయిటింగ్. ఆల్రెడీ తిన్నారు, వడలేమో అవుతా ఉన్నాయి. అట్లనే వేరే ఐటెం తినాలంటే వడ కావాల్సిందే, అఫ్ కోర్స్ వడ కావాల్సిందే. అందుకోసం ఆ వడ కోసం వెయిట్ చేస్తాను ప్రతి ఒక్కరు. వడ డెకరేషన్ కూడా బాగుంటుంది. ఇప్పుడు రైస్ బాత్ పెట్టుకున్నాము. దీని కాస్ట్ వచ్చి హాఫ్, నేను ఇప్పుడు పెట్టుకుంది అయితే హాఫ్ క్వాంటిటీ. ఇది హాఫ్ వచ్చి 20 రూపీస్, కంప్లీట్గా ఫుల్ వచ్చి 35 రూపీస్. క్వాంటిటీ బాగా వచ్చింది 20కి. రైస్ బాత్ చాలా బాగుంది, స్పైస్ లేకుండా ఏం లేకుండా. స్పైస్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళైతే తినొద్దు, కానీ టేస్ట్ అయితే బాగుంది. స్పైస్ లేకపోయినా కూడా బాగుంది. స్పైసీ లేకుండా తినే వాళ్ళకు ఇది బెస్ట్ సజెషన్, నా సజెషన్. ఖచ్చితంగా తినండి, చాలా చాలా బాగుంది. ఇప్పుడు వడ పెట్టి దీని టేస్ట్ చూద్దాము విత్ వడతో. తినేలా ఉంది వడ, లేకపోతే ఇంకా బాగుంది. దీనికి వడ కాంబినేషన్ అంత సూట్ అవ్వాలా, కానీ టేస్ట్ అయితే వడ లేకుండానే వడతో తినాకండి, కాంబినేషన్ సూట్ కావట్లేదు. ఇది తిన్నాక మీకు రేటింగు ప్రతి ఒక్క దానికి ఇస్తారు. మిగతా దానికి నేను చెప్పాలా మిస్ అయిపోయింది. మేము తినేసినాము, ఆ టేస్ట్ అంత బాగుంది, టకటగా తినేసినాము. ఇప్పుడు కడుపు కొంచెం ఎక్కువైంది కాబట్టి క్లారిటీ వచ్చింది, మైండ్కి వచ్చింది. అరే మిస్ అయిపోయింది, రేటింగు ప్రైజెస్ ఇవన్నీ పెడతాం కదా. ఈసారి మీకు రేటింగు ప్రైజెస్ అన్నీ ఇచ్చేస్తాం మీకు. మళ్ళీ చూడండి ఇది కంప్లీట్గా. ఫైనల్ ఐటము లెమన్ రైసు. నిజంగా నెల్లూరు బాబాయ్ కాడ ఈడ నేను చెప్పేది ఏంటంటే, మన సైడు ఓవర్గా ఉంటుంది ఆ పసుపు వేసే కలరు, కానీ ఇక్కడ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇది కర్ణాటక స్పెషల్ అనుకోవచ్చు, చాలా న్యాచురల్గా ఉంటుంది. మీకు బియ్యము వైటు, లైట్గా ఎల్లో, మీకు ఆ కలరు నీట్గా అది అర్థమవుతుంది. మన సైడ్ చాలా చాలా ఎల్లో ఉంటుంది, కానీ ఇది అట్ట కాదు. వేరియేషన్ ట్రై చేద్దాం. ఈ లెమన్ రైస్ ఫీలింగ్ అయితే అనిపించట్లే, చాలా డిఫరెంట్గా ఉంది ఇది. నాకు లెమన్ రైస్ అనే ఫీలింగ్ రావట్లే. బెటర్ ట్రై చేయకండి, అంత ఇంప్రెస్గా లేదు, నాకైతే ఇంప్రెస్గా అనిపించలేదు లెమన్ రైస్.
చట్నీతో కూడా నాకు టేస్ట్ అనిపించలే. టేస్ట్ అయితే అంతేం అనిపించలేదు టేస్ట్. ఒకవేళ వడ పెట్టుకుని ఏమైనా టేస్ట్ పెరిగిందేమో చూద్దాం. ఓకే, వడతో తినేలాగుంది. నా రికమెండేషన్ ఎంఎస్ అసలు ట్రై చేయకండి, మిగతా ఐటమ్స్ అంతా ఓకే బాగానే ఉంది. కూడా సేమ్ రైస్ బాత్ కూడా హాఫ్ వచ్చి 20, ఫుల్ వచ్చి 35. ఖచ్చితంగా లెమన్ రైస్ అయితే నేను సజెషన్ చేయను, మీరు అసలు ట్రై చేయకండి. వడతో ఒకవేళ పొరపాటుగా పెట్టుకునే వడతో కొంచెం కాంబినేషన్తో కొంచెం ఓకే ఓకే బాగానే ఉంది. దీని రేటింగ్ ప్రైస్ నేను అన్ని ఇక్కడ పెట్టేస్తా, ప్రతి ఒక్కటి పెట్టడానికి ట్రై చేస్తాను. నేను ముందు ఇట్లా మిస్ అయిపోయినాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ చాలా చేస్తాను నేను. డెఫినెట్గా హిడెన్ ప్లేసెస్లో ఉండేవి కూడా మ్యాక్సిమం నా ట్రై నేను చేస్తా. మంచి మంచి టేస్ట్ అందించడానికి ట్రై చేస్తా. నాకైతే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. నేను డెఫినెట్గా బెస్ట్ అయితే ఇస్తాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ కంప్లీట్ వీడియో. ఏదైనా కానీ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత పోతే అడ్రస్ గురించి కూడా నేను సపరేట్గా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మీకు అడ్రస్ మెన్షన్ చేస్తా, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తా. మ్యాప్స్ మీరు డైరెక్ట్ మ్యాప్స్ అది కొడితే అది వచ్చేట్టుగా ఆ ఏరియాకి నేను చెప్తాను. నేను ఇది ఒకసారి చెప్తాను. మీరు ఆర్టీఓ ఆఫీసు రూట్కి వచ్చేస్తేనే, ఆర్టీఓ ఆఫీస్ రూట్కి వచ్చేస్తేనే ఇది కస్తూర్ నగర్ ఆర్టీఓ ఆఫీస్. అది దానికి ఆర్టీఓ ఆఫీస్కు ఇట్లా చూసినారంటే ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనుషులంతా జనాలంతా ఈడే ఉంటారు. మీకు దీన్ని బట్టి ల్యాండ్ మార్క్ అర్థమైపోతుంది. వీళ్ళు మొబైల్ ఆటో పెట్టుకుంటారు, మీకు ఈజీగా అర్థమవుతుంది ల్యాండ్ మార్క్. ఒకవేళ అర్థం కాకపోతే మీరు కామెంట్లో జస్ట్ అప్పుడు మీరు అడిగినా కూడా నేను రెడీగా రిప్లై ఇస్తాను.